వస్తున్నా. గాయస్ ఈరోజు అయితే జిమ్కి వెళ్ళిపోతున్నాము. ఐర్లాండ్లో జిమ్ ఎలా ఉంటుందో చూపిస్తాము, చూడండి అన్న. చలో లెట్స్ గో. సో ఇంటి నుండి అయితే ఒక 10 minutes కార్ జర్నీ అయితే ఉంటుంది మన జిమ్కి. ఇప్పుడైతే మనకి టెంపరేచర్ 1-2 degrees ఉంది. మొన్నటి వరకు అయితే మొత్తం స్నో పడి -degreesలోకి వెళ్ళిపోయింది. సో అయినా అని మనం యుద్ధం చేస్తున్నాం జిమ్కి వెళ్ళడానికి. ఎంత చలునా అని మనం ఆపలేదు జిమ్కి వెళ్ళడానికి. ఇప్పుడు ఈ వెదర్ వల్ల ఎవ్వరు బయటికి కూడా రావట్లేదు. చాలా దారుణంగా ఉంది వెదరు. రోడ్స్ మొత్తం ఖాళీగా ఉన్నాయి. లైక్ నార్మల్గా అయితే ఈ రోడ్స్ మొత్తం ఫిల్ అయిపోయి ఉంటాయి వెహికల్స్ తోటి. ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో. సో అందరు ఇంట్లో మంచిగా హీటర్స్ వేసుకొని నిమ్మలంగా టీవీ చూసుకుంటా చిల్ అవుతున్నారు. బయటకు అయితే ఎవరు వెళ్ళట్లేదు. సో మన సర్ఫేస్ కొంచెం ఐస్ లాగా ఉండేసరికి స్లోగా వెళ్తున్నాం కార్లో. నార్మల్ అయితే 80 km/h వెళ్ళే వే, కాకపోతే మనం 20-30లోనే వెళ్తున్నాము. అందరు కూడా చాలా స్లోగా వెళ్తున్నారు, ఎందుకంటే టైర్స్ స్కిడ్ అవుతాయి. అన్న చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు నిమ్మలంగా. చూడండి 20-30లో వెళ్ళిపోతున్నాము. మీరు కూడా ఒకవేళ ఐర్లాండ్లో ఉంటే జాగ్రత్తగా నడపండి కార్లు, లేకపోతే పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్గా ఐస్ కానీ స్నో కానీ పడ్డప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సాల్ట్ తీసుకొచ్చి వేసేస్తారు రోడ్ల మీద, స్లిప్ కాకుండా. నార్మల్గా పెడెస్ట్రియన్స్ కానీ కార్స్ కానీ స్లిప్ కాకుండా వేసేస్తారు సాల్ట్. అదొకటి బాగుంది ఇక్కడ. మనం ఇప్పుడు జనవరిలో ఉన్నాము. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్కి దగ్గరగా వెళ్తున్నాము. లైక్ ఫిబ్రవరిలో, మార్చ్లో చాలా ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది. ఇక పీక్ వింటర్స్ అవి. ఇక 2-3 layers పక్కా వేసుకొని తిరగాలి బయట, లేకపోతే అన్నీ గడ్డగట్టిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి. కార్ని అయితే పార్క్ చేసేసినాము. చలో మన జిమ్కి అయితే పోదాం. మన జిమ్ పేరు వైల్డ్ ఫైర్. సో మనకి ఇట్లా యాప్ ఒకటి ఉంటుంది. ఆ బార్ కోడ్ ఓపెన్ చేసి దాంట్లో అక్కడ స్కానర్ ఉంటుంది, దాంట్లో స్కాన్ చేసేస్తే మనం లోపల పంపించేస్తారు. చలో చూపిస్తా. సో ఇదైతే స్కానరు. అట్లా స్కాన్ చేసేస్తే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. మన జిమ్ వచ్చేసి 2 floors అయితే ఉంటుంది. పైన ఒక ఫ్లోర్, కింద ఒక ఫ్లోర్. మనం అయితే 5 floor ఉన్నాము. 5 floorలో అయితే అన్నీ కార్డియో ఎక్సర్సైజెస్ ఉంటాయి, కార్డియో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అన్నీ. కింద ఫ్లోర్లోనేమో మొత్తం హెవీ వెయిట్స్ ఉంటాయి. ఇంకా ఫ్రంట్ పార్ట్లోనేమో క్యాలిస్థెనిక్స్ చేసుకోవడానికి ఉంటాయి. ఫ్రంట్ పార్ట్లో క్యాలిస్థెనిక్స్ చేసుకోవడానికి ఉంటాయి. అండ్ మళ్ళీ కిందకి వెళ్ళి అక్కడ ఒక చేంజింగ్ రూమ్ ఉంటుంది. 2 చేంజింగ్ రూమ్లు. అండ్ ఇక్కడ మొత్తం హెవీ వెయిట్స్ లేపడానికి హెవీ లిఫ్టింగ్ ఉంటాయి అన్ని ఇన్స్ట్రుమెంట్స్. చాలా పెద్ద ఉంటుంది మన జిమ్ అయితే. సో ఇదే మన జిమ్. ఇక్కడికి వచ్చి కొద్దిసేపు కార్డియో చేసి కిందికి వెళ్ళి బట్టలు చింపేసుకున్నాం. మనం ఫస్ట్ కొద్దిసేపు కార్డియో వేద్దాము. చాలా రోజులు అవుతుంది జిమ్కి వచ్చి. లాస్ట్ 2 months నుంచి జిమ్కి రాలేదు. కాలేజ్, పార్ట్ టైం అసైన్మెంట్స్ అవన్నీ ఉండడం వల్ల రాలేకపోయినా. సో ఇప్పటికి చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే వచ్చిన. ఇప్పుడు చేద్దాము. చలో.
స్ట్రాంగర్ దెన్ ఎస్టర్డే అంట ఏమో పెట్టిండు కోడు. మనం రోజుకి వీక్ అవుతున్నాం కానీ స్ట్రాంగ్ అవుతలేము. రేపటి నుంచి స్ట్రాంగ్ కావాలి ఎట్లనే చేసి చూద్దాం. సో ఈ రోజుకైతే మన ఎక్సర్సైజెస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే పోతున్నాము. ఈరోజు అయితే బ్యాక్ ఇంకా బైసిప్స్ చేసినాను. రేపు వచ్చి ఇంకా చెస్ట్ ట్రైసిప్స్ చేయాలి. చూద్దాం మరి. సరే బాయ్. సో ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతున్నాము. అయిపోయింది. అన్న మొత్తం బట్టలు దింపుకుండు. నేనేమో నరాలు దింపుకున్నా. మొత్తం అయిపోయింది. చలో.